నమస్తే, వెల్కమ్ టు ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. నా పేరు డాక్టర్ సుచిత. ఈరోజు మనం క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా ప్రబలంగా మనకి చూస్తున్నటువంటి డిసీజ్ క్యాన్సర్. ఒకప్పుడు ఎవరో ఒకరిలో మాత్రమే వినిపించే ఈ క్యాన్సర్ నార్మల్గా రోజువారీ జీవితంలో రెగ్యులర్గా అందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే స్టేజ్లో మనం చూస్తున్నాం. ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు క్యాన్సర్తో బాధపడుతూ ఉండడం ఈ మధ్య కాలంలో తరచుగా మనము వింటూ ఉన్నాం. ఇంతగా ప్రబలిన క్యాన్సర్కి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అండ్ క్యాన్సర్కి నిజంగా సంపూర్ణ చికిత్స ఉందా లేదా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది అనుకుంటూ ఉంటారు క్యాన్సర్కి ఓన్లీ కన్వెన్షనల్ మెడిసిన్లో చేసేటువంటి రేడియేషను, కీమోథెరపీలు మాత్రమే ఉన్నాయి అండ్ వీటితోటే మనము పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ పొందగలుగుతాము అని. కానీ చాలాసార్లు ఏంటి అంటే క్యాన్సర్ పేషెంట్స్ అసలు ఎటువంటి రిజల్ట్స్ లేకుండానే క్యాన్సర్తో లాస్ట్ వరకు పోరాడుతూ మరణిస్తూ ఉంటారు. అయితే క్యాన్సర్ని పరీక్షించే అటువంటి ఎన్నో రకాల క్యాన్సర్ మార్క్స్ అంటూ ఉంటాం అన్నమాట. అంటే బ్లడ్ టెస్ట్లో మనకి ఆ టెస్టులు చేయడం వల్ల క్యాన్సర్ అనేది మనకి ముందుగానే తెలుస్తుంది. సో ప్రివెన్షన్లో ఈ క్యాన్సర్ మార్కింగ్ టెస్టులు మనము చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుకోగలుగుతాము. అండ్ ఇది నార్మల్గా మనకి ఇంతవరకు కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ మెడిసిన్లో జరిగేటువంటి పద్ధతి. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుంది క్యాన్సర్ గురించి? యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా మనం ఈరోజు క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా కామన్గా చెప్తున్న జబ్బే అయినా కూడా ఒకప్పుడు ఇంతమంది క్యాన్సర్ ఏమీ ఉండేవాళ్ళు కాదు. అంటే ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ ఎవరికి కూడా క్యాన్సర్ ఇంత ఎక్కువగా వచ్చేది కాదు. అయితే దీనికి కారణాలు ఏంటి అని ఆయుర్వేద పరంగా మనం చూసుకున్నట్టయితే మన ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే లేటుగా తినడము అండ్ లేటుగా పడుకోవడము, జంక్ ఫుడ్ తినడము అండ్ ఓవర్ స్ట్రెస్కి లోన్ అవ్వడము, ఇవి చాలా ప్రధాన కారణాలు. అండ్ రెండో కారణం ఏంటి అంటే హై రేడియేషన్స్, అంటే ఎక్కువ సెల్ ఫోన్స్ వాడకం కావచ్చు, ఎక్కువగా మనము స్ట్రెస్కి గురి అవ్వడము అండ్ ఓవర్ స్ట్రెస్లో ఉన్నటువంటి ఓవర్ ప్రెషరైజ్డ్ వర్క్స్ని మనం టార్గెట్ ఓరియంటెడ్గా చేయడము, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్ని బిల్డ్ చేయడం వల్ల రెగ్యులర్గా మనకి ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తూ ఉన్నాయి. అండ్ మూడవ మెయిన్ ఏంటి అంటే ప్లాస్టిక్ కావచ్చు, ఇతర కెమికల్స్ కావచ్చు. మన రోజువారీ జీవితంలో మనం వాడే టూత్పేస్ట్ నుండి, షాంపూ నుండి, నెయిల్ పాలిష్ నుండి, పౌడర్, సోప్, ఇవన్నీ కూడా ఓవర్ యూసేజ్ ఆఫ్ కెమికల్స్. ఈ కెమికల్స్ అన్నీ కూడా మన బాడీని చాలా డిటాక్స్ చేస్తున్నాయి. ఆయుర్వేదం ఏం చెప్తుంది అని అంటే మనం ఇంటర్నల్గా తీసుకోగలిగేదే మన స్కిన్కి తగలాలి. అంటే అది సోప్ అయినా కావచ్చు, లేకపోతే మనం వాడే పర్ఫ్యూమ్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒరిజినల్గా మనకి ఆర్గానిక్ అయి ఉండాలి. అంటే ఒకప్పటి వాళ్ళు ఇలాంటి కెమికల్స్ ఎక్కువగా వాడేవాళ్ళు కాదు. బాడీకి కూడా సున్నిపిండి పెట్టుకునేవాళ్ళు, నెత్తికి కూడా కుంకుడుకాయ పెట్టుకునేవాళ్ళు అండ్ నార్మల్గా వాళ్ళు వాడే ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా కెమికల్ కాదు, అన్నీ కూడా న్యాచురల్ ఆరిజిన్ ఉండేవి. దానివల్ల వాళ్ళకి ఇలాంటి ఎక్స్పోజర్, కెమికల్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ మనం ఇప్పుడు వాడే ప్రతి దాంట్లో మెయిన్గా చిన్న పిల్లల నుండి మనం టూత్పేస్ట్లు ఇస్తూ ఉంటాము, షాంపూస్ వాడుతూ ఉంటాము, పౌడర్ వేస్తూ ఉంటాము అండ్ రకరకాల పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాం, నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటాము. ఇలా ఇవన్నీ కూడా చిన్న మోతాదులో, అంటే వెంటనే పాయిజనస్ అని కాదు, కానీ కెమికల్స్ అనేవి స్లోగా బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఫుడ్. ఎంతగా మనము ఫుడ్లో కెమికల్స్ వేసి తింటున్నామంటే ఒకసారి మనం రైతులని వెళ్ళి చూస్తే వాళ్ళు వాడే యూరియా కావచ్చు, ఇంకా రకరకాల పెస్టిసైడ్ మందులు కావచ్చు, చూస్తూ ఉంటే వాటిని తినాలని కూడా మనకు అనిపించదు. అంతగా ఓవర్లోడెడ్ అయినటువంటి పెస్టిసైడ్స్తో కూడిన ఫుడ్ తింటున్నాం. వీటన్నిటినీ మనము అవాయిడ్ చేయగలిగినంత వరకు అవాయిడ్ చేస్తే క్యాన్సర్ అనేది రాకుండా మనం కంప్లీట్గా కాపాడుకోవచ్చు. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అండ్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఆ క్యాన్సర్ నుండి కంప్లీట్గా బయటికి రావచ్చు. మామూలుగా అల్లోపతిలో వాడే మందులతో పాటు ఆయుర్వేదిక్ మందులు కూడా వాడవచ్చు. అండ్ ఆయుర్వేదిక్ మందులతో పాటు వాళ్ళ లైఫ్లో ఒకటి బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి, దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. అది వచ్చేసి పంచగవ్య చికిత్స. దీని గురించి స్పెషలైజ్డ్ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ పంచగవ్య చికిత్స అనేది క్యాన్సర్ని జయించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అన్న డేటా కూడా మనకి చాలా అందుబాటులో ఉంది. పంచగవ్యము అంటే ఏంటి అంటే ఆవు పాలు, ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు నెయ్యి. సో ఆవుకు సంబంధించినటువంటి ఈ పంచగవ్యాలని మనము
వాడడం వల్ల క్యాన్సర్ని నిరోధించవచ్చు అండ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మనం చికిత్సలో వీటన్నిటిని కూడా వాడవచ్చు. నార్మల్గా మన సనాతన సాంప్రదాయంలో ఆవు మనకి చాలా 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 లక్ష్మీప్రదం అంటాం. అంటే కోటి దేవతలు ఆవులో ఉంటాయి, అందుకే ఆవును పూజించాలి. ఆవును పూజించడం అనేది మన సౌభాగ్యం అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆవులో అంతటి మంచి గుణాలు ఉన్నటువంటి ప్రతిదీ, ఆవు పాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఆవు పాలలో బంగారంలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఆవు పాలు మన శరీరాన్ని చాలా బాగా వృద్ధి చేస్తాయి అండ్ రకరకాల టాక్సిన్స్ నుండి అవి మనల్ని పరిరక్షిస్తాయి. రెండవది ఆవు పెరుగు. పెరుగు అనేది పాలని మనము ఫర్మెంట్ అయిన తర్వాత పెరుగుగా వాడతాము. పెరుగు రెగ్యులర్గా వాడడం వల్ల మన గట్లో ఉన్నటువంటి హెల్దీ బ్యాక్టీరియా అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉండడమే కాకుండా మన ఆరోగ్యం కూడా గట్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది ఆవు పెరుగును రెగ్యులర్గా వాడడం వల్ల. థర్డ్ వచ్చేసి ఆవు మూత్రము. ఆవు మూత్రం అనేది ఆస్పియస్ అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆవు మూత్రాన్ని తాగుతూ ఉంటారు అండ్ ఆవు మూత్రంతో మనమంతా కూడా ప్రోక్షణం చేస్తూ ఉంటారు. ఆవు మూత్రం అనేది బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి వెలువరించడమే కాకుండా శరీరంలో అధికంగా పేరుకుపోయినటువంటి కొవ్వు అండ్ బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఆవు మూత్రాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే మనం చాలా వరకు వాటిని కంట్రోల్ చేయొచ్చు. అండ్ నాలుగవది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అనేది నిజంగా చెప్పాలంటే మనకి భూమి మీద అమృతం ఏదైనా ఉంది అని అంటే అది ఆవు నెయ్యి అనే చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల విష పదార్థాల బారి నుండి మనల్ని కాపాడడానికి, మనం ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా ఇలాంటి కెమికల్స్ తిన్నా కానీ మనల్ని మనం పరిరక్షించుకోవాలి అని అంటే దీనికి యాంటీడోట్ ఏదైనా ఉందా అంటే అది ఆవు నెయ్యి మాత్రమే. ఆవు నెయ్యి అనేది విష పదార్థాల నుండి మన బాడీని పరిరక్షించడానికి మనకి లభ్యమయ్యేటువంటి ఏకైక యాంటీడోట్ అండ్ ఇది అమృతంగా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఆవు నెయ్యిని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మన శరీరం చాలా బలంగా ఉంటుంది, మన మేధాశక్తి రోజు రోజుకి పెరుగుతుంది అండ్ తొందరగా మర్చిపోవడము అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. రెగ్యులర్గా మన ఇమ్యూనిటీని అది ఇంప్రూవ్ చేసి బాడీని చాలా బాగా రోగాల బారి నుండి కాపాడుతుంది అండ్ రెగ్యులర్గా ఆవు నెయ్యిని తీసుకున్న వాళ్ళ శారీరక మానసిక బలం అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఆవు పెండ. ఆవు పెండ ఏంటి? ఆవు పెండతో కూడా ట్రీట్మెంట్ చేస్తారా అంటే డెఫినెట్గా చేస్తారు. ఆవు పెండని రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్లో బాడీకి పెట్టడంలో మనం చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. అండ్ ఆవు పేడ రసంతో మనం కొన్ని రకాల ఐ డ్రాప్స్ కూడా చేస్తాము. ఆవు పేడని కొన్ని రకాల కంటి మందుల్లో కూడా వాడతాము. నేను యాజ్ ఏ ఆయుర్వేదిక్ ఐ డాక్టర్గా నేను చాలా రకాల మందుల్లో ఆవు పేడని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో అండ్ పిత్తానికి సంబంధించి కంటికి వచ్చే అటువంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్లో మనకి ఆవు పేడ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ మన సబ్జెక్ట్ వచ్చేసి క్యాన్సర్. క్యాన్సర్లో ఈ పంచగవ్యాలతో తయారు చేసినటువంటి పంచగవ్య ఘృతం అనేది దొరుకుతుంది. దాన్ని ముక్కులో డ్రాప్స్ లాగా వేసుకోవడం, దాన్ని ఇంటర్నల్గా రెగ్యులర్గా వాడడం వల్ల ఈ క్యాన్సర్ని చాలా బాగా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అండ్ రోజు కూడా ఎవరైతే క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా ఆవులతోటే వాళ్ళని ఉంచడము, ఆవు పాలు ఎక్కువగా తాగుతూ ఉండడము, ఆవు మూత్రాన్ని ఎక్కువగా తీసుకోవడము, ఆవు దగ్గర గోశాలల్లో వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండడము, ఇలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి చాలా రకాల మార్పులు అనేవి వాళ్ళ ఆరోగ్యంలో జరుగుతున్నాయి అని మన రీసెర్చెస్లో తేలింది. సో ఆయుర్వేదిక్ మందులతో పాటు ఈ పంచగవ్య ఘృతాన్ని స్వీకరిస్తూ ఆవులని పరిరక్షిస్తూ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.